తేలుస్తాం, నీ అంతు తేలుస్తామని చెప్పి మాట్లాడారు. ఆ మాట ఎక్కడ అన్నారు సార్ అంతు తెలుస్తామని? కనుక్కోండి గాలి వెంకటేశ్వరరావు గారు, తీయండి బయటికి, తీయండి సార్ బయటికి. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సాయాలన్నీ చేస్తే వీళ్ళు చేసినట్టుగా మీకు ఇన్ని చేశాం ప్రభుత్వం నుంచి, నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడతావా, నువ్వు వచ్చి మాట్లాడతావా అని బెదిరింపు. రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోయిందో, రాజకీయాన్ని ఏ స్థాయికి గాలి వెంకటేశ్వరరావు అంటే వాళ్ళు దిగదార్చారో. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు చెప్పండి, రెస్పాండ్ అవ్వండి గాదే గారు. ఏమైనా మాట్లాడానా మధ్యలో? బ్రహ్మనాయుడు గారు నేనేమైనా మాట్లాడానా మధ్యలో? ఈ వేదిక ద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా మాట్లాడాలని కోరుతున్నాను సార్. మాట్లాడతాను కానీ నేను ఏంటంటే సార్, మనం శేఖర్ రెడ్డి గారు మీరు గతం అన్ని తవ్వి ఈ మెయిన్ కాన్సెప్ట్ ఈ రోజు చర్చ బాధిత కుటుంబాలు చూడండి, ఆ బెడ్ మీద పడుకున్నటువంటి కనీసం ఇక జీవితంలో లెగిసి తన పనులు కూడా తాను చేసుకోలేనటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి సార్. మనం దయచేసి పాత అన్ని మీరు తవ్వి ఇక్కడ బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు నేను ఎక్కడ ఆ విషయాలు ప్రస్తావించేవాడు గారు, ఈ విషయానికే ప్రస్తావనకుండేవాడిని. కాకపోతే గాది వెంకటేశ్వరరావు గారు సంఘ సంస్కర్తలాగా, కందుకూరి వీరేశలింగం వారసుల్లాగా అక్కడ కూర్చొని నీతులు చెబుతా ఉంటే బాధేసింది. గతం మర్చిపోతే ఎట్లా, గతం మర్చిపోతే ఎట్లా, మనం చేసింది మర్చిపోతే ఎట్లా, మనం చేసిన లట్కోరు పనులు మర్చిపోతే ఎట్లా, మనం చేసిన తప్పుడు పనులు మర్చిపోతే ఎట్లా. శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాలి, 1 by 1 కంక్లూజన్ తీసుకుంటాం, దయచేసి ఆగాలి. సార్ ఆగండి శేఖర్ రెడ్డి గారు. ఉద్దిజ్ఞానం ఉండాలి, కొంచెమైనా ఉద్దిజ్ఞానం ఉండాలి. మళ్ళీ క్రాష్ టాక్ చేస్తా ఉన్నారు, చేసిన తప్పుని కప్పుచ్చుకోవడానికి గట్టిగా ఓకే శేఖర్ రెడ్డి గారు ఆగండి, దయచేసి ఆగండి మాట్లాడు. వన్ వర్డ్ చెప్పండి మీరు గాదే గారు. శేఖర్ గారు దయచేసి ఆగండి సార్, ఆయన ఆపండి సార్, నేను వస్తా. సబ్జెక్ట్ దయచేసి ఆగండి, మళ్ళీ మాట్లాడుదురు, అసలు సబ్జెక్ట్ మనం పెట్టినటువంటి చర్చ పూర్తిగా పక్కతో పడుతుంది. అయ్యప్ప గారు ఈ అంశమే సార్, ఆగండి ప్లీజ్, దయచేసి ఆగండి సార్. కన్క్లూడ్ చేస్తున్నా, 1 minute సార్, ప్లీజ్ సార్. నేనే ఇంతకు ముందు వరకు నేను ఆ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడానంటే, మనం నీతులు మాట్లాడితే బాగోదని చెప్పడం కోసం, తెలియజేయడం కోసం చెప్పాను. దయచేసి అర్థం చేసుకోవాలి, మీడియా మిత్రులు కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం సార్. ఇక్కడ కందుకూరు ఘటన సార్, కందుకూరు ఘటనకు వద్దాం సార్. కందుకూరు ఘటనకు వద్దాం సార్. 16 రోజులైంది సార్, 16 రోజులైంది. రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఏమైపోయారు? ఎక్కడున్నారు హోమ్ మినిస్టర్ గారు? ఎక్కడున్నారు? మీ పార్టీ వాళ్ళే కదా. మీ పార్టీకి ఊడిగం చేసిన కార్యకర్తలకే దిక్కు లేకపోతే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈరోజు రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? ఈ రోజు కాపు నాయకులు అందరూ వెళ్ళి అక్కడ గొడవ చేశారు కాబట్టి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కదులుతా ఉన్నారు. లేకపోతే రామగిరి ఘటన జరిగినట్టేనా? లేకపోతే మచ్చుమరి ఘటన జరిగినట్టేనా? లేకపోతే రాష్ట్రంలో ఇక్కడ జమ్మలమడుగు దగ్గర జరిగిన ఘటనేనా? సో ఇలా ఏదైతే కాపు సంఘం నాయకులు వెళ్ళారు, జనసేన నాయకులు వెళ్ళారు కాబట్టి కూటమికి ఎక్కడ లుక్కలుక్కలు వస్తాయో అని చెప్పేసి బయలుదేరారు. కానీ సామాన్య ప్రజలకి ఇంత జరుగుతూ ఉంటే ఏ రోజైనా బయలుదేరారా? 16 రోజులైనా సరే కాపు నాయకులు, కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి వ్యక్తులు, జనసేన పార్టీకి అండగా నిలబడినటువంటి